వాడు చచ్చాక అందరిని లేపేస్తాను. ఒరే గట్టిగా కట్టరా చేత కదా. ఇప్పటికి 4 కొబ్బరికాయలు పడ్డాయి. ఆ పాడుకుంటను పూర్తి చేయొచ్చు కదా. ఆల్రెడీ 60 ఫీట్ ఇచ్చాం. రేపో మాపో బోరింగ్ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు పూర్తి చేయవనుకో మళ్ళీ అవ్వద్దు. ఎంత ఖర్చు? ఇప్పుడు చచ్చిన పడవ కొబ్బరికాయలు కావాలంటే ఒకటేసి టెస్ట్ చేసుకో. 500కి 600కి ₹1 కోటి డిఫరెన్స్ ఉంటుంది. ఫోన్ చేసి కనుక్కో. వీడొస్తున్నాడేంటి? ఏదో వచ్చి పని చేయాలి. హలో, నేను ఫోన్ చేశాను, ఆయన లేరు. పొద్దునే ఉంటాడని చెప్పారు కదా. ఆయన చాలా బిజీ అని చెప్పాను కదా. చాలాసార్లు చీకటితోనే వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తారు. మధ్యలో సెల్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. కూర్చోండి. చూడండి, ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను 2-3 డేస్లో ఎలాగోలా ఆయన కలిసి మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. మీరు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దు. హైదరాబాద్ వెళ్ళిపోండి. ఈ డబ్బు నాకు చాలా అవసరం. ఈ పని అయితే కానీ హైదరాబాద్ వెళ్ళలేను. సరే అయితే మీ ఇష్టం. రేపు రండి. ఒకవేళ దొరికితే చూద్దాం. చాలా అర్జెంట్ అండి, అందుకనే మిమ్మల్ని. అర్థమైందండి. చాలా అర్జెంట్, చాలా అవసరం, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు రండి. అదిగా రేపు రండి. తిడిలో కూర్చొని ఆ సీట్ కడేమో పిసిని కొట్టాడు, వీడియో నసగాడు. హలో సార్, నేను జయదేవిని. ఇవాళ వస్తున్నారు, మర్చిపోయారేమోనని. మర్చిపోలేదండి. ఎక్కడికి రావాలో చెప్పండి. ఇక్కడ జయదేవ్ అని లోపల ఉన్నారు. ఏం కంగారు పడు, వాడు తప్పకుండా వస్తాడు. నేను ఫోన్ చేశాను కదా మీకోసం. జయదేవ్ గారా? బ్లడ్ కావాలని ఫోన్ చేసింది నేనే బాబు మీకు ఫోన్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఇతనికే మీరు బ్లడ్ డొనేట్ చేయాలి. హలో, నువ్వు చేసే ఈ హెల్ప్కి తిరిగి ఏమి ఇవ్వగలనో కూడా అర్థం కావడం లేదు. ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకులేండి. త్వరగా కానీ. నిన్ననే బ్లడ్ ఇచ్చావు కదా, కొంచెం బలం కోసం. పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది.
డాక్టర్ 1 minute. బాయ్కి బీపీ అబ్నార్మల్ లెవెల్కి వెళ్ళిపోయింది. వీడు దొరికాడన్న ఆనందంలో బీపీ రేజ్ అయి ఉంటుంది. 200/100 మై గాడ్. ఎన్టీజీ ఎన్ని బాటిల్స్ ఇచ్చారు? 4 బాటిల్స్ డాక్టర్. అయినా అసలు కంట్రోల్ అవుతుంది. బాయ్కి బీపీ బాగా పెరిగిపోయింది. పర్సిస్టెంట్ హైపర్ టెన్షన్, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. 24 గంటల వరకు ఆపరేషన్ చేయడం కష్టం. మరి వాడి సంగతి? ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయాలి. అప్పటి వరకు వాడిని మత్తులో కూడా ఉంచితే లైఫ్ రిస్క్ అవుతుంది. అయితే ఇంకో 24 hours వరకు జాగ్రత్తగా ఉండాలి మనము. నీరసంగా ఉన్నట్టున్నావు బాబు, బాగా నిద్రపోయావు. ఇంకా బ్లడ్ తీసుకోలేదు. ఒక 24 hours తర్వాత తీసుకుంటాం. అయితే రేపు వస్తాను. మళ్ళీ వస్తావో లేదో ఇక్కడే ఉండి బ్లడ్ ఇచ్చిన తర్వాత వెళ్తావు. కానీ నాకు అర్జెంటుగా పని ఉంది, తర్వాత వస్తా. ఇక్కడే ఉండాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని ఆపలేకపోయారు. దొంగ కొడుకులారా, ఎక్కడికైనా వెళ్ళి అడుక్కు తిను. మీరు వదిలేసింది వాడిని కాదరా, నా ప్రాణాన్ని అంత తేలిగ్గా వదిలేస్తారా? నా ప్రాణం విలువ తెలియని ఎవరు బతకూడదు. మరి చెప్పకూడదు కాబట్టి ఈజీగా తప్పించుకున్నాడు, లేదంటే వర్షం మీ ముందుండేది.
నా మాట విను. వాడి చావు గురించి మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తా. ఇలా కాళ్ళు చేతులు వెరకొట్టి తీసుకురండి. మనకి వాడి గుండె సేఫ్గా ఉంటే చాలు. సరే సరే, కూర్చో. రేయ్, వాడి సెల్ నెంబర్ ఉంది కదా, వాడెవడో ఎక్కడున్నాడో మొత్తం డీటెయిల్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నాకు కావాలి. పోండి. హలో, హాస్పిటల్లో పారిపోమని చెప్పింది నేనే. ఎవరు? నేనెవరో నీకు అనవసరం. చెప్పే జాగ్రత్తగా విను. వాళ్ళకి కావాల్సింది నీ రక్తం కాదు, నీ గుండె. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి పారిపో. ఓ 4 రోజుల దాకా ఎక్కడున్నావో ఎవరికి చెప్పకు, మీ ఇంట్లో వాళ్ళకు కూడా. చెప్పింది ఈజీగా తీసుకుంటావేమో. నీ గుండె కావాల్సింది ఎవరికో తెలుసా? ముంబైని ప్రతిక్షణం భయంతో బతికేలా చేసే సోనాబాయికి. గుర్తుపెట్టుకో. कौन है? నేను కిరణ్ని. ఏమైంది? ఏం లేదు, గౌతమ్ గారు ఇప్పుడు రమ్మన్నారు. ఈ టైంలోనా? అవును. సాయంకాలం 4:30 అయి ఉంటుంది. కాదండి, ఇప్పుడే. సరే, పిలుస్తానుండు. అతను ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళిపోతాడని చెప్పారు కదా, ఇప్పుడు ఫోన్ చేసి కలుస్తారేమోనని. ఏం అవ్వలేదు, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నువ్వు వెళ్ళి పడుకోన్నాను, నేను వస్తాను. సరే. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:45. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? కాదండి, మీరు ఈ టైంలో పాలు పేపర్ వాళ్ళు తప్ప ఎవరు బిజినెస్ చేయరు. ఇది అబద్ధం చెప్పిందేమో అని కూడా అనిపించలేదా? అబద్ధం అని తెలుసు, కానీ ఒకవేళ అది నిజమైతే ఆ ఛాన్స్ మిస్ చేసుకునే పరిస్థితిలో నేను లేనండి. లోపలికి వెళ్ళి పడుకోండి.